ఫర్ ద వండర్ఫుల్ మూవీ రాహుల్ గారు. మిమ్మల్ని స్క్రీన్ మీద మిస్ అయినందుకు చాలా మంచి మూవీ. థ్యాంక్ యూ అండి, యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, షూర్. రాహుల్ గారు, ఆడియన్స్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. Right. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ తో కలిసి? జస్ట్ అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదండి, ఎందుకంటే 6 years గ్యాప్ తర్వాత ఒక రిలీజ్ చూస్తున్నా. జస్ట్ అంటే నచ్చే వాళ్ళు మామూలుగా కాకుండా బాగా ఇమోషనల్ అయిపోయి వచ్చి మాట్లాడుతున్నారు. జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. అన్నిటికన్నా మా అమ్మ వచ్చారు ఇవాళ, అండ్ మై మదర్స్ ఎమోషనల్ రియాక్షన్, షీ జస్ట్ కేమ్ అండ్ హగ్ మీ అండ్ షీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండ్ షీ సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఐ థింక్ అన్నిటికన్నా నాకు అది ఇంపార్టెంట్ అండి, ఏ అవార్డు కన్నా అన్నిటికన్నా అది ఇంపార్టెంట్. సో ఒక్క మదర్ లేని అమ్మాయి చిన్నప్పటి నుంచి తను చూపించిన విధానం కావచ్చు, కాలేజ్ లైఫ్ కావచ్చు, అలాగే హాస్టల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తను అలా ఒక బేబీ లాగా ముడుచుకుని పడుకునే విధానం కావచ్చు, అమ్మ గర్భంలో ఉన్నట్టుగా చూపించారు. సో ప్రతిదీ హిట్ అయింది సార్. థ్యాంక్ యూ అండి. అంటే ఎలా ఉండాలి ఈ అమ్మాయి, నిజంగా చచ్చిపోతారు అందరూ సూసైడ్ చేసుకునే అమ్మాయిలకి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్ టచ్ చేసి కూడా చెప్పారు. సో అందరూ అప్లాస్ చేస్తున్నారు, దీన్ని ఎలా రిసీవ్ చేస్తారు? ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ అండి. రష్మిక నాకు ఎప్పుడు చెప్పేది, ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను అమ్మాయిలకి ఇచ్చే ఒక బిగ్ హగ్ అని. అండ్ ఇవాళ మీ అమ్మాయిల రియాక్షన్ అంతా చూస్తుంటే నాకు రష్మిక నిజంగానే ఆ హగ్ ఇచ్చింది అన్నట్టు అనిపించింది. సో ఐమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నేను ఒక పర్టికులర్ స్క్రీన్ లో చూసాను, దుపట్టా షాట్ ఉంటుంది. క్లైమాక్స్ లో తన ఫస్ట్ టైం సినిమాలోనే దుపట్టా తీసుకోకుండా వెళ్తుంటే అబ్బాయిలు క్లాప్ కొట్టారు. నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే, ఐ థింక్ ఐ జస్ట్ మేడ్ మై డే అండి. నా కెరియర్ లో అంతకన్నా నాకు గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఉంటుందో నాకు తెలియదు. అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగా ఓన్ చేసుకుని వాళ్ళు క్లాప్ కొట్టారంటే ఐ జస్ట్ మేడ్ మై డే. అంతేనండి, అంతకు మించి ఏం కావాలండి. సో ఫీల్ వెరీ హ్యాపీ.